నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఆరోగ్యం పట్ల అందరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది పొలిటెంట్ హెల్త్. ముఖ్యంగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అన్ని రకాల క్యాన్సర్లు అందరిలోనూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు క్యాన్సర్ కేసులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ కేసులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? అంటే ఫుడ్ హ్యాబిట్సా, లైఫ్ స్టైలా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా వాటంతట అటే వచ్చే డిసీజెస్ అనమాట. అంటే దీనిలో మనం ఏమనుకుంటాము, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ తీసుకున్నట్టయితే కనుక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో థర్డ్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ క్యాన్సర్ అనమాట. బీపీ లాంటివి అది కామనెస్ట్, మనకు హార్ట్కి సంబంధించినవి కామన్ కాజ్, అంటే కామన్గా మనం చూస్తుంటాం. అది కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కామన్గా చూస్తారు. ఈ రెండింటి తర్వాత మూడో ప్లేస్లో ఉండేదే క్యాన్సర్ అంటే ఇది. ఓకే, సో అంత విరివిగా పెరిగిపోయింది. సో క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అనే దానికి చెప్పాలి అనుకుంటే సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలి అని చెప్పంటే క్యాన్సర్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. లైఫ్ స్టైల్ డిసీజ్ ఎందుకు అని చెప్పంటే మన జీవన విధానాలు మారుతున్న కొద్దీ, అంటే మనం విఆర్ ఇండియన్ డయట్ ఆర్ ఇండియన్ మన పద్ధతులు ఇవన్నీ మార్చుకుంటూ మనం వెస్టర్న్ సైడ్కి ఎంతగా మూవ్ అవుతుంటే ఈ క్యాన్సర్ అంతగా పెరుగుతూ వస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే. సార్, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా అంటే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది? సో లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పంటే దాంట్లో మనం నెంబర్ 1 డయట్, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు. రెండవది దాంతోపాటుగా మనలో పెరిగిపోతున్నటువంటి ఏంటంటే లేజినెస్ పెరిగిపోవడము, టీవీ చూస్తూ ఎక్కువ సమయం కౌచ్ పొటాటోస్ అంటారు కదా, ఈ టైప్లో ఉండడము, ఒబేసిటీ ఇట్లాంటివి, అండ్ అదర్ థింగ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. సో వీటన్నిటి కాంబినేషన్లోనే మనకు క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. వీటిలో తీసుకున్నట్టయితే మొదటిది మనం డయట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏంటంటే అందరూ చాలా వరకు ఏంటంటే ఇంట్లో వండుకోవడం అని చేసి మనం బయటనే ఫుడ్ తినడం అనేది చాలా ఎక్కువగా అయింది. సో బయట ఫుడ్ తినే ఫుడ్లో ఏంటి అని చెప్పంటే మన జంక్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయింది, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటివి తినడం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ బార్బిక్యూడ్ ఫుడ్స్ అంటాము అని చెప్పంటే ఏంటి, అట్లాంటి సో అటువంటివి అన్నీ ఎక్కువ అవుతూ వస్తున్నాయి. సో వీటన్నిటితోటి ఏంటి అని చెప్పంటే నెంబర్ 1 బార్బిక్యూడ్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ డౌన్ అయినప్పుడు నైట్రోజమైన్స్ అంటాం అనమాట. అటువంటి క్యాన్సర్ కారక పదార్థాలను రిలీజ్ చేస్తుంది అది. సో అవి ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. రెండవది నాన్ వెజ్ డైట్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే బయట తీసుకుంటున్నారు అనుకుంటే ఈ బర్గర్లు ఇవన్నీ చికెన్ బర్గర్లు అట్లా అనుకుంటూనే తింటున్నారు. సో మన ప్రీవియస్ డైట్ ఏదైతే ఉంటో మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, అంటే ఎక్కువగా ఫైబర్ తీసుకునే వాళ్ళము, అండ్ నాన్ వెజ్ అనేది వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా ఉండేది. అది మారి మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకొని డైట్లో ఫైబర్ తగ్గడం అనేది ఏదైతే ఉంటుందో, రైట్. సో నాన్ వెజిటేరియన్ అంటే పర్టికులర్లీ రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నట్టయితే ఇటువంటి వాళ్ళల్లో మనం కొలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం, పెద్ద క్యాన్సర్లు చాలా కామన్గా చూస్తుంటాం, రైట్. అదేవిధంగా ఏంటి, ఫైబర్ తగ్గిపోవడం అనేది, ఫైబర్ అనేది ఏదైతే ఉంటుందో డైట్లో ఉన్న ఫైబర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకు ప్రొటెక్టివ్ అనమాట. ఏ విధంగా ప్రొటెక్షన్ అని చెప్పంటే ఈ ఫైబర్ అనేది మన డైట్లో ఉన్నటువంటి ఎటువంటి కెమికల్స్నైనా దేన్నైనా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా ఏంటి అని చెప్పంటే మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఈజ్ ప్రొటెక్టివ్. మీట్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకున్నట్టయితే దట్ ఈస్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అంటాము, రైట్. సో దీనికి తోడుగా ఈ బార్బెక్యూడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి. మూడవది ఏంటి అని చెప్పంటే బయట తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, సో జంక్ ఫుడ్ ఈస్ హై ఇన్ ఫ్యాట్ అండ్ రిచ్ ఇన్ క్యాలరీస్ మనకు, రైట్. అండ్ దాట్ టు వన్ మోర్ థింగ్ వీ టాక్ అబౌట్ ఇస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి కదా స్టోర్స్లో తీసుకునేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్లాస్ 1 కార్సినోజన్స్.
ఓకే. అని చెప్పంటే సిమిలర్ టు సిగరెట్స్, స్మోకింగ్ లాగా, టొబాకో లాగా, వాటితో సమానమా? వాటితో ఈక్వల్గా చెప్తాం అన్నమాట. ఓకే. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనవి అంటే ఫ్రెష్లీ కుక్డ్ అండ్ హై ఫైబర్ ఆర్ వెజిటేరియన్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ దగ్గర నుంచి మారి మనం పూర్తిగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ విచ్ ఈజ్ హై క్యాలరీ, రైట్, హై షుగర్ కంటెంట్, హై ఫ్యాట్ కంటెంట్, సో ఇటువంటి డయట్కి మూవ్ కావడం ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. రైట్. సో ఇది కాకుండా ఉన్నటువంటి అదే నెక్స్ట్ థింగ్స్ ఏం చెప్తాము. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. నెంబర్ 1 డయటరీ చేంజెస్, రెండవది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఓకే. అంటే ఏంటి, పర్టికులర్లీ ఏమవుతుంది అని చెప్పంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే మనం చూసుకున్నట్టయితే వీ స్పెండ్ అరౌండ్ 1 to 1.5 hours ఎవ్రీ డే ఇన్ ట్రాఫిక్ ఓన్లీ. అవును సార్. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. సో ఆబ్వియస్లీ అలసిపోయి ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ డయటరీ థింగ్, ఈ రెండు కూడా దే లీడ్ టు వాట్ ఒబేసిటీ. అండ్ ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అంట. ఒబేసిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఒబేసిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం, పెద్ద క్యాన్సర్కి ఒబేసిటీ ఈజ్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఇట్ ఈస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అందుకే ఇంతకు ముందు మనం ఎప్పుడైతే చూడనటువంటి క్యాన్సర్స్, కొలోరెక్టల్ క్యాన్సర్ ఇండియాలో కామన్ కాదు, ఈ మధ్యకాలంలో ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంతకు ముందు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ అనేవాళ్ళం, ఇప్పుడు కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ అంటున్నాం. సో వీటన్నిటికీ కాంట్రిబ్యూట్ చేసేది ఒబేసిటీ. సో డయట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ, ఈ మూడిటి ట్రయాడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ట్రయాడ్ అనమాట. సార్, పబ్లిక్లో క్యాన్సర్ గురించి ఇన్ని రకాల అపోహలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మీరు చెప్పారు. అసలు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్, క్యాన్సర్ తొలి దశల్లో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. తొలి దశల్లో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండవచ్చు. బట్ మనకు కామన్గా కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్, ఇవి తెలుసుకుంటే మాత్రం మనం కొంతలో కొంతైనా జాగ్రత్త పడగలుగుతాం. అంటే ఏమంటాము, చాలా రోజుల నుంచి మాననటువంటి పుండు, అంటే ఏదైనా కూడా 3 to 4 weeks కంటే ఎక్కువగా ఉంది అంటే, మానట్లేదు అంటే అది క్యాన్సర్ వల్ల కావచ్చు. కొత్తగా చూసినటువంటి గడ్డలు లాంటివి, అంటే రొమ్ములో కావచ్చు, కడుపులో కావచ్చు, చేతి గడ్డలాగా తగులుతుంది అంటే అదొకటి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మూడవది దగ్గు, 3 వారాలకి మించి తగ్గకుండా ఉన్నటువంటి దగ్గు. చేంజ్ ఆఫ్ వాయిస్ అంటాం, అంటే గొంతు బొంగురు పోవడము చేయడం, అంటే మనకు చిన్న జలుబు చేసినా గొంతు బొంగురు పోయినట్టు అవుతుంది. అటువంటిది ఏదున్నా కూడా మనకి ఏమవుతుంది, వారం రోజుల లోపల సెటిల్ అయిపోతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఏం చెప్తున్నాము, 3 వారాలకు దాటి ఏ సిమ్టమ్ అయినా పర్సిస్టెంట్గా ఉంది అంటే తప్పనిసరి చెక్ చేసుకోవాలంటాము. అదేవిధంగా ఏంటి, చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. గ్యాస్ట్రైటిస్, సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉండడం. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించినట్టయితే ఒక్కసారి డాక్టర్ గారిని కలిసి ఎండోస్కోపీ ఇట్లాంటివి చేయించుకున్నట్టయితే మనం అర్లీగా ఏమైనా గుర్తుపట్టడానికి వీలవుతుండొచ్చు. అండ్ చేంజ్ ఆఫ్ బ్లాడర్ అండ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం, అంటే ముందు నుంచి మనకు కొంతమంది కాన్స్టిపేషన్ అనేది అట్లా ఉంటుంది, ముందు నుంచి కూడా ఉండొచ్చు మనకు. బట్ ఈ మధ్యకాలంలో కొత్తగా డెవలప్మెంట్ అయింది అనుకోండి, కాన్స్టిపేషన్ లాంటివి, మలబద్ధకం లాంటివి, లేదు ఫ్రీక్వెన్సీ పెరగడం, అంటే రోజుకి 4-5 సార్లు పోవాల్సి రావడము, ఇటువంటివి మనం పెద్ద క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. అదేవిధంగా మూత్రంకి సంబంధించి, మూత్రంలో రక్తం రావడము, లేదంటే మూత్రం ఆగిపోవడము, అంటే మూత్రం చుక్కలాగా పడ్డము, ఆగిపోవడము, ఇటువంటివి మూత్రం సంచివి, లేదు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. సో ఒక్క క్యాన్సర్కి ఒక లక్షణం ఉంది అని చెప్పడానికి అయితే రాదు మనకు. సో ప్రతి ఆర్గాన్కి సంబంధించి ఈ జనరల్గా ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ మనకు కనుక కొంచెం ఐడియా ఉంటాయి. సో అదేవిధంగా లేడీస్లో మనం కామన్గా చూస్తుంది ఏంటి, బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటంటే కొత్తగా కనిపించినటువంటి గడ్డ ఏదైతే ఉన్నా కూడా, లైక్ లంప్ అంటాం, అంటే గడ్డ, రొమ్ములో గడ్డ కానీ నిప్పుల నుంచి డిశ్చార్జ్, అంటే నిప్పుల నుంచి నీరులాగా కానీ బ్లడ్ లాగా కానీ డిశ్చార్జ్ రావడము. అదేవిధంగా గర్భసంచికి సంబంధించి అనుకోండి, బ్లీడింగ్ కావడం అంటే నెలలు నడుస్తున్న కాకుండా మధ్యలో బ్లీడింగ్ కావడము, రైట్, లేదు నెలలు ఆగిపోయిన తర్వాత ఎటువంటి బ్లీడింగ్ అయినా కూడా వెంటనే డాక్టర్ని కలవమని చెప్తారు. ఇది కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. ఈ క్యాన్సర్లో ఏంటంటే సింప్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయి మనకు. ఏంటి,
కడుపు ఉబ్బరము లేదో అంటే అర్లీ సెటైటీ అంటాం, అంటే ఎక్కువ తినలేకపోతారు, కొంచెం తింటేనే కడుపు నిండినట్టు కావడము, ఇటువంటి వేగ్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి మనకు ఓవేరియన్ క్యాన్సర్లో. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి ఏదైనా కూడా పర్సిస్టింగ్గా, అంటే ఎప్పుడో ఒకసారి కనిపించింది అంటే వేరే విషయం, కానీ పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే తప్పనిసరిగా చెక్ చేయించుకోవచ్చు చెప్తాను. ఓకే సార్. మనకి ఇది కాకుండా ఏది మనకు లాస్ ఆఫ్ వెయిట్ అంటాం, వెయిట్ లాస్ అనేది, రైట్, అంటే బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ లేట్గా వచ్చేటువంటి లక్షణాలు, అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇటువంటి లక్షణాలు కనపడతాయి. లేట్గా వస్తుంది అంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంకా లాస్ట్ స్టేజ్లో లేట్ సైన్ అనమాట. ఓకే సార్. సో అర్లీగా ఉండేవి కామన్ సిమ్టమ్స్ మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి. ఓకే, కానీ వీటన్నిటిని పెద్దగా సీరియస్గా తీసుకోరేవారు. బట్ పర్సిస్టింగ్గా ఉంటే 3 వారాలు 4 వారాలు పర్సిస్టింగ్గా ఉంటే తప్పనిసరిగా చెక్ చేయించుకోండి అని చెప్తాను. ఓకే, 3-4 వారాలు దాటింది అంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. సార్ ఫైనల్గా ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలాగే April 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వ్యూవర్స్కి మీ తరపున ఎలాంటి మెసేజ్ ఇస్తారు? క్యాన్సర్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నాం కాబట్టి దాని ప్రివెన్షన్కి సింపుల్ థింగ్ ఈజ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోమంటాం. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏముంటుంది, మనకు రెడ్ మీట్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయడము, రైట్, ప్లస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడము, అండ్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ని వీలున్నంత వరకు అవాయిడ్ చేయడము, సిగరెట్ టోటల్గా ముట్టకూడదు, రైట్. అంటే టొబాకో ఈజ్ క్లాస్ 1 లాంటిజన్ అందరికీ తెలిసిందే. టొబాకో అనేది ఎటువంటి పరిస్థితుల్లో ముట్టకూడదు. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ అంటాం, అంటే వెరీ లిమిటెడ్. వాట్ ఈజ్ అలౌడ్ ఈజ్ 1 drink per this thing for women and 2 drinks per week for men. దట్ ఈస్ ఎ సేఫర్ డోస్ అనుకుంటారు. ఇంతకంటే ఎక్కువగా తీసుకోకపోవడం. వీటికి తోడుగా డైలీ అంటే ఎక్సర్సైజ్, నార్మల్లీ 30 to 40 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 4 to 5 days a week. ఈ రెండింటితోటి మనము ఒక హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడం. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రివెంట్ ఎ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. చాలా వరకు క్యాన్సర్స్ని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడంతో మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని కనుక అడాప్ట్ చేసుకోగలిగితే క్యాన్సరే కాదు, ఇదే కారణాలతోటి మనకున్నటువంటి లంగ్ డిసీజెస్ కానీ అండ్ హార్ట్ డిసీజెస్ కానీ వీటన్నిటినీ కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ద ఓన్లీ రెమెడీ ఆర్ ప్రివెన్షన్ ఫర్ ప్రివెంటింగ్ ఆల్ దీస్ డిసీజెస్ అంటామండి. ఓకే సార్, క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఉన్న అపోహలకు మన క్లారిటీ ఇచ్చారు, అండ్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.